ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్, రాంప్రసాద్ గారు. నమస్తే అండి. రాంప్రసాద్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో SWP ఉంది కదా, అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. అంటే ఒక 15 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు ఒక పెద్ద లంసమ్ అమౌంట్ తీసుకెళ్లేసేసి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే రిటైర్మెంట్ తర్వాత మంత్లీ ఒక గ్యారంటీ ఇన్కమ్ లాగా, అంటే ఒక రిటైర్మెంట్ అమౌంట్ లాగా, ఒక పెన్షన్ లాగా నెలకు ఒక 50,000, 1,00,000, 2,00,000 విత్డ్రా చేసుకొని ఒక ఆనందకరమైన జీవితాన్ని కొనసాగచ్చు అని చెప్తుంటారు కదా. అంటే మరి దీంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి? మరి ఈ మంత్లీ గ్యారంటీ ఇన్కమ్ అనేది నిజంగా వస్తుందంటారా అసలు? క్వశ్చన్ చాలా లెంత్ చేశారు మీరు, బట్ స్టిల్ అంటే అన్ని పవర్ నేను అక్కడ ఆన్సర్ చెప్తాను లోపల మీరు ముందుకు వెళ్ళిపోయారు. ఓకే, స్టిల్ SWP అంటే ఏంటి, దీంట్లో ఉన్న రిస్క్ ఏంటి? 15 ఏళ్ళు డబ్బులు పెట్టాక SIP ద్వారా అక్కడ నుంచి SWP పెట్టాలా? ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఇది ఎలా హెల్ప్ అవుతుంది చూద్దాం, అంతే కదా. ఇప్పుడు అందరికీ తెలిసింది SIP బాగా ప్రాచుర్యం కదా. SIP అంటే ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటి? అసలు దాని మీనింగ్ ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటి? అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రతి నెల డబ్బుని దాచుకోవడం. పద్ధతి ప్రకారం పెట్టడం SIP, పద్ధతి ప్రకారం తీసుకోవడం SWP. ఓకే, ఈ రెండింటిలో కామన్ ఉంది. అక్కడ మిస్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఆ కామన్ ఏంటంటే, మీరు SIP చేస్తున్నప్పుడు మార్కెట్ పెరిగితే మీరేం చేయాలి, తగ్గితే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? మార్కెట్ పెరిగితే SIP ఏం చేయాలా? తగ్గించాలా? అంటే మార్కెట్ పెరిగినప్పుడు చాలా మంది ఏదో వెనక్కి తీసేసుకుందాము, రిడక్షన్ చేసుకుందాం ఆలోచనలో, తగ్గినప్పుడు తగ్గినప్పుడు ఏమో ఎక్కువ పాయింట్స్ మనకి రిడీమ్ చేసుకోవచ్చు ఏదో చెప్తుంటారు దాని గురించి కూడా. అది తప్పు, అదే తప్పు. మార్కెట్ పెరిగిందా తగ్గిందా చూస్తే డబ్బులు రావు. SIPలో మార్కెట్ పెరిగినా తగ్గినా మీరు చేస్తున్న పని మీరు చెయ్యాలి. అది మీరు చెయ్యలేరు కాబట్టే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే సిస్టమే కట్ చేసి లాగేసుకుంటుంది. ఆటో డెబిట్ పెట్టేస్తాం, ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ ఆ 10th కో 1st కో డబ్బులు కట్టాయి SIPలోకి వెళ్తాయి. అప్పుడు మీరు మార్కెట్ని టైమింగ్ మర్చిపోతారు, చెయ్యరు, దానికి అదే చేసుకుంటూ పోతే SIP. సిమిలర్లీ దాని ఎగ్జాక్ట్ రివర్సే SWP. ఇప్పుడు ఎలాగైతే SIPలో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఎవ్రీ మంత్ కట్ అవ్వాలన్నారో, ఈ SWPలో ఫిక్స్డ్ అమౌంట్ ఎవ్రీ మంత్ వెనక్కి తీసుకుంటారు కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఒక మ్యూచువల్ ఫండ్ ఎంత రిటర్న్ ఇస్తుందో తెలుసుకోవాలి. ఏదైనా అంతే కదా, SIPలో పెట్టిన రిటర్న్ రావాలి, SWPలో పెరుగుతూ ఉంటే తీసుకోవాలి కదా. అయితే అసలు మ్యూచువల్ ఫండ్ యాజ్ అన్ ఇండస్ట్రీ గత 28-30 ఏళ్ళుగా ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఉన్నాయి. మీరు ఓల్డెస్ట్ ఆఫ్ ది ఫండ్ చూసినా మీకు రిటర్న్ 17లో 18లో కనపడుతుంది, బికాజ్ దేర్ వాజ్ అ ర్యాలీ ఇన్ ది రీసెంట్ పీరియడ్. బట్ అదర్వైజ్ ఎర్లియర్ 14 ఉండేది, 15, 16 ఉండేవి. ఒక 13% పట్టుకోండి. మీరు SIPలో పెట్టినా యావరేజ్గా 13% రిటర్న్ వస్తుంది ఓవర్ ఎ పీరియడ్. ఫస్ట్ ఇయర్లో మీరు పెట్టింది 30% పడిపోవచ్చు, లేదా 40% పెరగవచ్చు, ఏది స్టాండర్డ్ కాదు. మీరు ఒక 8 ఏళ్ళు ఉంటే SIPలో మీరు పెట్టిన దాని మీద బ్యాంక్ వడ్డీ లెక్కలో చూస్తే 13% వర్కౌట్ అవుతుంది, అంతే కదా. అగ్రీడ్ కదా ఇంతవరకును. SWPలో కూడా అదే వర్కౌట్ అవుతుంది. అక్కడేం పెడుతూ పోతున్నారు, దప్పదప్పాలుగా పెడుతున్నారు, ఇక్కడ ఒకే దప్పాలో ఉంచి దాన్ని తీసుకోవడం మొదలేస్తారు. ఇక్కడ కూడా అలాగే వర్కౌట్ అవుతుంది. ఈ రెండింటిలో కామన్ పాయింట్ ఏంటంటే, మార్కెట్ ఎప్పుడైనా లోయర్ సైడ్ 30-40% పడిపోతుంది. 30-40% పడిపోయింది అంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశాడు SWP కొరకు, ₹1,00,00,000 పెట్టాడు, ఈయన పెట్టగానే మార్కెట్ పడిపోతే ఈయన ₹1,00,00,000 ఎంత అవుతుంది? 40% పడిపోతే 60 lakhs, 60 లక్షలకి పడిపోయే అవకాశం అయితే ఉంది. ఇది లేదనుకోకూడదు. ఆ పడ్డప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఏం చేస్తామంటే, ఎగ్జాంపుల్ వరకు రౌండ్ ఫిగర్ చెప్తున్నా. ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశాడు ఒక వ్యక్తి, ₹1,00,00,000 చేశాడు. దాన్ని SIP ద్వారా చేసే ₹1,00,00,000 చేసిన అవసరం లేదు. ఈరోజే ఒక స్థలం పొలం అమ్మి ₹1,00,00,000 పడేయండి కదా, ₹1,00,00,000 పెట్టారు. అమ్మో ₹1,00,00,000 అనొద్దు. ఇప్పుడు 20-30 కోట్లు ఆస్తున్న వాళ్ళు ₹1,00,00,000 పెడితే ఎంతండి? నాట్ ఈవెన్ 3-4%. సో అది పెద్ద ప్రాబ్లం కాదు కదా. 30 కోట్లు ఉన్న అతను ₹1,00,00,000 పెట్టాడు అనుకోండి, పెట్టచ్చు కదా. 30 కోట్లు ఉన్నాయన. ఈ ₹1,00,00,000 పెడితే నేను ఐడియల్గా ఏం చెప్తా అంటే 6% పర్ ఇయర్ తీసుకోండి వెనక్కి అంట. ₹1,00,00,000 మీద 6% అంటే ఇయర్లీ 6 lakhs, మంత్లీ ఎంత?
50,000 మంత్లీ 50,000 అంటే 6% పర్ ఇయర్ 12 మంత్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, ₹1,00,00,000 పెట్టాడు మ్యూచువల్ ఫండ్లో, అది పెరిగినా తగ్గినా చూడట్లా, ఉన్న దాంట్లో 50,000 లాగేస్తున్నాడు. ఈయన బ్యాడ్ లక్ ఫస్ట్ ఇయరే మార్కెట్ పడిపోయింది 20%. అంటే మార్కెటే 20% కోసేసింది. దానికి తోడు ఈయన ఒక 6% కోసాడు. అప్పుడు 26% గాన్. ఎండ్ ఆఫ్ ది ఇయర్ చూస్తే మీకు 74 లక్షలు ఉంటుంది. అప్పుడు ప్యానిక్ అవ్వకూడదు. బికాజ్ ఎస్డబ్ల్యూపీ ఇస్ ఏ పెన్షన్. నువ్వు పెన్షన్ అయినప్పుడు నీకు పెన్షన్ పడ్డదా లేదా ఒకటే చూడాలి. స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత డబ్బులు ఉన్నాయి, వీడి దగ్గర ఉన్నాయా లేవా, అది సంబంధం లేదు. నీకు పెన్షన్ పడ్డదా లేదా. ఈ క్లియర్ మైండ్ సెట్తో కనుక మీరు మంత్లీ 50,000 తీసుకోవటం మొదలు పెడితే మీ 50,000 గ్యారంటీ. మీ డబ్బు పెరగనవచ్చు, తగ్గనవచ్చు. మార్కెట్ 30% పెరిగిన ఇయర్ చాలా ఉన్నాయి. అప్పుడు 30% పెరుగుతుంది మార్కెట్. అప్పుడు ఏం కంగారు పడిపోతుంది, అమ్మ ఇంత పెరిగిపోయింది కదా తీసుకుంటే ఏం వద్దు. నీ పని నువ్వు చేసుకో. నీ 50,000 వచ్చింది ఖర్చు పెట్టుకో. అలానే మార్కెట్ 20% పడిపోయింది, 30 పడింది, ఆ ఇయర్ 35% డౌన్ అయింది. అప్పుడు కూడా నేను 6 తీసుకుంటే ఒక 10 ఇయర్స్ ఇలా గడిస్తాయి. ఈ 10 ఇయర్స్లో ఇనిషియల్ ఇయర్స్లో నీ క్యాపిటల్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మన లక్ బాగుండి ఫస్ట్ 2 ఇయర్స్ ర్యాలీ వచ్చింది అనుకోండి, కోవిడ్ తర్వాత ఎంటర్ అయ్యాడు, ఆల్రెడీ 30 వచ్చింది, ఇంకా జీవితంలో ఎప్పుడు తగ్గదు పెట్టింది. రెండు ఉంటాయి. సో తగ్గుద్ది అనుకోండి. ఫస్ట్ 2 ఇయర్స్లో నీ ₹1,00,00,000 కాస్త 70 లక్షలు అయింది. బట్ నీకు మంత్లీ 50,000 వస్తుంది కదా. తర్వాత ఒక 2 ఇయర్స్ పెరిగితే మళ్ళీ ₹1,00,00,000 అవుద్ది. ఇలా ఏదేమైనా 50,000 తీసుకుంటూ పోతే నేను వేసిన బ్యాక్ టెస్టెడ్ అన్నీ చూసాం. 2000 సంవత్సరం నుంచి అన్నీ. 2000 సంవత్సరం ఎందుకు అక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే ఎస్డబ్ల్యూపీ అప్పుడు మార్కెట్ పీక్లో ఉంది. 2000 సంవత్సరంలో Y2K బబుల్ వచ్చింది. అక్కడ నుంచి మార్కెట్ నెక్స్ట్ 13 మంత్స్లోనే 40% పడ్డది. 2000 అక్టోబర్ నుంచి విత్ ఇన్ ఏ ఇయర్ 40% మార్కెట్ కరెక్ట్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి రికవరీ ఉందనుకున్నాం, కానీ అది ఇంకా అనదర్ 18 మంత్స్ దాకా ఏం పెద్దగా పర్లా, స్లోలీ పెరిగింది. బట్ 2003 తర్వాత 2003 to 2008కి మార్కెట్ 5 times పెరిగింది. 5 times in 5 years పెరిగింది మార్కెట్. సో ఇప్పుడు ఎవరైతే 2000లో ₹1,00,00,000 పెట్టి ₹1,00,00,000 2000 అక్టోబర్లో పెట్టి మంత్లీ 5% ఇయర్లీ 6% చొప్పున మంత్లీ 50,000 తీసుకుంటే విత్ ఇన్ 13 మంత్స్లో 2001 నవంబర్ కల్లా అతని 1 crore డిప్లాయిడ్ హెస్ బికమ్ 60 lakhs. 60 lakhs అయిపోయింది. బట్ ఆయన 50,000 వస్తుంది. అలా ఇంకొక 20 నెలలు ఆగితే ఆఫ్టర్ కంప్లీటింగ్ 33 months 34 monthsకి అతని క్యాపిటల్ ఆయనకి ఈక్వల్ అయింది. 90 to 93 lakhs అయింది. కానీ అక్కడ నుంచి ర్యాలీ వచ్చింది చూసారా 2003 నుంచి 2008 వరకు. ఆ పీరియడ్లో అది ఈ ఎస్డబ్ల్యూపీ తీసుకోగా 5,90,00,000 అయిపోయింది. 5 crores 90 lakhs అయింది 2008లో పీక్లో. పెట్టింది కోటే. అలా ఎప్పటికీ అవ్వదు, ఒకసారి అయింది. దాన్ని కూడా స్టాండ్ అని పట్టుకోవద్దు. అయినా నువ్వు 50,000 తీసుకుంటున్నావు. 50,000 తీసుకున్నారు కదా, మళ్ళీ 5,90,00,000 అయింది. విత్ ఇన్ ఎ మంత్ 5 కోట్లు అయింది. మళ్ళీ అలా కిందికి పడింది. ఎందుకంటే అప్పుడు మళ్ళీ సబ్ప్రైమ్ ఇష్యూ వచ్చింది 2008 to 2009. 2009 మార్చి కల్లా ఆ 5 కోట్లు అయింది కాస్త మళ్ళీ 2.5 కోట్లు అయింది. బట్ నొప్పి ఏంటి ఇంకి 9 ఏళ్ళు గడిచాక కూడా మధ్యలో 5 కోట్లు అయిన మండేదో మళ్ళీ అది 2.5 కోట్లు అయింది. అయినా నువ్వు పెట్టింది కోటే కదా, నీకు 2.5 కోట్లు ఉంది కదా. ఈయన ఇదే కంటిన్యూ చేస్తే సరిగా 10 ఏళ్ళు గడిచాక ఎనీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ హైబ్రిడ్ ఫండ్ తీసుకోండి మీరు, ఎగ్జాక్ట్లీ 10 years గడిచాక 2010 అక్టోబర్ నాటికి మీ డబ్బు కోటి కాస్త 6.5 కోట్లు అయింది. 6.5 కోట్లు 10 years మీరు తీసుకున్నారు. నేనేం చేస్తానంటే టిపికల్గా ఆ 10 years అయిపోయాక ఈ ఎస్డబ్ల్యూపీ కూడా డబుల్ చేసేస్తాను. ఇప్పటివరకు 50,000 కదా, ఇక్కడ నుంచి 1,00,000 తీసుకోండి అంట. అలా తీసుకుంటూ వస్తే ఈ రోజుకి ఆ ఫండ్స్ ఇంచుమించుగా 2 కోట్లు అంటే 20 కోట్ల పైన అయింది ఈరోజు. ఏ ఫండ్ అయినా తీసుకోండి, మీరు ఏం అక్కర్లేదు. ఆ రోజు ఫండ్ అనేవి ఈరోజు ఫండ్ అనేవి చూసుకోండి, అది తెలిసిపోద్ది కదా. పెద్ద సినిమా అక్కర్లా, అంత అయింది. కానీ అంత అయిద్దని చెప్పట్లా. నేనేమంటానంటే మీరు ₹1,00,00,000 పెట్టి 50,000 తీసుకుంటే 10 yearsకి 2 కోట్లు అవుద్ది కన్ఫర్మ్, మోర్ ఆర్ లెస్ 2 కోట్లు అవుద్ది. అప్పటి నుంచి 1,00,000 తీసుకోండి. మళ్ళా 10 yearsకి మీది 4 కోట్లు అవుద్ది. అప్పటి నుంచి 2,00,000 తీసుకోండి. ఇలా మీ లైఫ్ ఎంత స్పాన్ ఉన్నా ఎవ్రీ 10 yearsకి మీరు తీసుకున్న ఇన్కమ్ డబుల్ అవుద్ది, మీరు పెట్టిన పెట్టుబడి కూడా డబుల్ అవుద్ది. అదే ఎస్డబ్ల్యూపీ. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదంతా కూడా నేను వేసిన ఇలిస్ట్రేషన్ 13% యావరేజ్ రిటర్న్. 18లో 20 తీసుకోవాలి. అది ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి, అదంతా పట్టుకోవద్దు.
ఒక గ్యారంటీ నెలకి 50,000 మీకు కావాలంటే ₹1,00,00,000. సరే ఇదంతా నమ్మద్దు సార్, ఇలాగే చెప్తారు కానీ పెడితే పోతాయి, అదే కదా ఎక్కువ, పెడితే పోతాయి. ఓకే, ఒప్పుకుంటా. మీరు ఒక పని చేయండి, ఒక ఆయన రిటైర్ అయ్యాడు, ఒక 4 లక్షలు బెనిఫిట్ వచ్చింది, స్టేట్ బ్యాంక్లో పెట్టుకోవాలి కదా లెక్క ప్రకారం. సీనియర్ సిటిజన్ స్కీమ్లు కరెక్ట్ మంచిదే, కట్టండి. సీనియర్ సిటిజన్ స్కీమ్లు వాట్ ఎవర్ అవన్నీ కట్టి స్టేట్ బ్యాంకులు కూడా పెట్టుకొని అసలు నేను చెప్పిన కాన్సెప్ట్ వర్కౌట్ అయిద్దా లేదా తెలుసుకోవడానికి ₹1,00,000 పెట్టండి. 1,00,000 జీతం పోదు కదా. ₹1,00,000 పెడితే నేను 50,000 అన్న, 1,00,000 పెట్టి ₹500 తీసుకోండి నెలకి. ఒక 5 ఏళ్ళు చూడండి. ఈ 5 ఏళ్ళలో ఈ 500 వస్తూ 5 ఏళ్ళ తర్వాత మీరు 1,00,000 కాస్త 1,30,000 అయిందంటే మిగిలిన దండగే కదా. అప్పుడు నిర్ణయం తీసుకోండి. నేనేమంటే SWP గ్రేట్ టూల్. ఎవరు ఒప్పుకున్నా దానికన్నా గొప్పది ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి లేదు, అది నేను నమ్ముతా. అలానే మీరు నమ్మొద్దు. మీ దగ్గర ఉన్న నిక్కర డబ్బుల్లో, ఇప్పుడు SWPలో బ్లాక్ మనీ పెట్టలేరు, వైట్ మనీ ఎంతైతే ఉందో దాంట్లో మీ దగ్గర 30 లక్షలు ఉంటే ఒక 3 లక్షలు పెట్టండి, 10% పెట్టండి, దాని మీద తీసుకోండి. యాన్యువల్లీ 6% చొప్పున, మంత్లీ ఆ 50 పైసా వాట్ ఎవర్ ఇట్ 1,500 చూడండి కదా. ఒక 3 ఇయర్స్ నేను చాలామందికి ఇచ్చాను. ఇప్పుడు 6 ఇయర్స్ బ్యాక్ అస్సలు నమ్మలా రిటైర్డ్ పీపుల్. ఈరోజు వాళ్ళు పెట్టింది అంటే అప్పుడు ఏం చేశారు వాళ్ళు, SBIలో 40 లక్షలు పెడితే నాకు 10 లక్షలు ఇచ్చారు, నెలకు 5,000 తీసుకున్నారు. ఈరోజు చూస్తే వాళ్ళు పెట్టిన 10 లక్షలు ఇప్పుడు దాకా తినగా ఆ 10 లక్షలు కాస్త 14 లక్షలు 15 లక్షలు అయిపోయింది. ఇప్పుడు మనం వద్దన్న పట్టుకొస్తున్నారు డబ్బులు. పెట్టండి మీరు అప్పుడే చెప్పాల్సింది, మీరు గట్టిగా చెప్పలేదు అంటారు. అప్పుడు చెప్తే వినేటట్టు ఉన్నారా మీరు? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యి వస్తున్నారు. సో నేనంటే SWP నమ్మద్దు, బట్ ఎక్స్పీరియన్స్ చేయండి. దానికి కోట్లు అక్కర్లా, 1,00,000, 50,000, 20,000, 10,000 అదే ఆ వచ్చే అమౌంట్ మీకు కనపడదు. అందుకని ఇప్పుడు 1,00,000 పెడితే 500 వస్తుంది, 500 ఎడిపోతే తెలియదు కదా. సరే 1,00,000 పెట్టండి, సపరేట్ అకౌంట్లో పెట్టండి. చూడండి, ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ SWP ఎప్పుడైతే మీరు ఈక్విటీ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్లో పెడతారో ఈ SWP అమౌంట్ కూడా ఎఫెక్టివ్గా నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అయిపోద్ది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు SWP చేసినప్పుడు యు ఆర్ సెల్లింగ్ యూనిట్స్. యూనిట్ అమ్మినప్పుడు దాంట్లో మీరు పెట్టింది ఉంది, పెరిగింది ఉంది, కానీ ట్యాక్స్ వచ్చిన గెయిన్స్కే కదా. ఇప్పుడు నేను ₹1,00,000 పెట్టా, 6 లక్షలు తీసుకున్నాను ఇయర్లో, 6 లక్షల్లో ప్రాఫిట్ ఎంత ఉండొచ్చు? దాంట్లో నేను కొన్న NAV ప్రైస్ పెరిగిన దానికి డిఫరెన్సే కదా. అసలు ప్రాఫిట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మార్కెట్ డౌన్ ఉన్న 6 లక్షలు వస్తుంది, గెయిన్స్ లేదు కదా. లేదు మార్కెట్ బాగా పెరిగింది, 20% పెరిగింది, నేను 6 లక్షలు తీస్తే ప్రాబ్లీ దాంట్లో నాకు ఒక 80,000 ప్రాఫిట్ ఉంటుంది. ఇన్ ఏ ఇయర్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ 1 lakh ప్రాఫిట్ ఈజ్ నాన్ ట్యాక్సిబుల్. సో ₹1,00,000 SWP పెట్టిన ఇనిషియల్ ఇయర్స్లో ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ లాగా సంబంధం లేదు. మీరు యాన్యుటీ ప్లాన్లో పెడితే దట్ విల్ యాడ్ టు యువర్ ఇన్కమ్. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధం లేకుండా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10, బట్ ఎఫెక్టివ్గా దాన్ని కూడా 0 ట్యాక్స్లో హ్యాపీగా డబ్బులు తీసుకోవచ్చు. మార్కెట్ పడుతుంది. మార్కెట్ పడితే మీ డబ్బు తగ్గుతుంది, కానీ మీ పెన్షన్ తగ్గదు. అదే కదా కావాల్సింది ఒక పెన్షనర్కి. దీన్ని ఎక్స్పీరియన్స్ అవడానికి 10 ఏళ్ళు SIP గట్ట అవసరంలా. ఈరోజు ఉన్న డబ్బుల్లో ఒక 1,00,000 పడేయండి, ఈ 1,00,000 పడేసి ఎక్స్పీరియన్స్ తెలిసిపోద్ది కదా. సో SWP ఈజ్ ఏ వెరీ క్లియర్ కాన్సెప్ట్. రిస్క్ అంటే ఓన్లీ క్యాపిటల్ అప్ అండ్ డౌనే, ఈ 0 అవదు, ప్రసక్తే లేదు. అసలు 1% పర్ మంత్ SWP పెడితే కూడా దేర్ ఆర్ ఫండ్స్, ఐ డోంట్ వాంట్ నేమ్ దెమ్, అవి కూడా డబుల్ అయిపోయినాయి 14 ఏళ్ళకి. ₹1,00,000 పెట్టి నెలకి 1,00,000 తీసుకుంటే 13-14 డబుల్ అయిపోయిన ఫండ్స్ ఉన్నాయి. అసలు SWP దాకా ఎందుకు, దేర్ ఆర్ ఫ్యూ స్కీమ్స్, సుందరం స్కీము, HDFC స్కీము, ICICI స్కీము, డివిడెంట్లో ఆప్షన్లో పెడితే పర్ ఇయర్ 11% డివిడెంట్ ఇస్తూ క్యాపిటల్ పెరిగినాయి 6 ఇయర్స్గా. నాట్ ఈవెన్ సింగిల్ మంత్ డిఫాల్ట్ చేయలే, చేయకుండా 11% డివిడెంట్ ఇస్తూ క్యాపిటల్ పెరిగింది. అయితే డివిడెంట్లో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్కి యాడ్ అవుతుంది కాబట్టి డివిడెంట్ కాకుండా SWP పెట్టుకుంటే ఇట్స్ గ్యారంటీ. డివిడెంట్ ఆపొచ్చు, ఫండ్ మేనేజర్ ఇష్టం, SWP మీ ఇష్టం. మీకు ఓపిక తగ్గితే డబ్బు కావాలంటే పెంచుకోండి, ఎవరికొరకు కొంచెం 2 కోట్లు 4 కోట్లు తినేసేయండి. సో SWP ఇస్ ఎ గ్రేట్ కాన్సెప్ట్. దీన్ని ఎక్స్పీరియన్స్ కావడానికి 15 ఏళ్ళు వెయిట్ చేయాలా, ₹1,00,000 ఎప్పుడు అయింది, ఎప్పుడు అవసరంలా. అసలు ముందు 5 లేదు తెలుసుకుని 1,00,000 పెట్టు, రేపటి నుంచి ఎక్స్పీరియన్స్ అవ్వు, అయితే హ్యాపీ, అప్పుడు మొదలెట్టు, లేకపోతే వదిలేదు, 1,00,000తో పోద్ది కదా. సింపుల్ సార్, ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇంకా దీనికన్నా అల్టిమేట్ కాన్సెప్ట్ ఇంకోటి లేదు, గ్యారంటీ ఇన్కమ్ ఇచ్చేది. ఎస్ సార్, అలా చేసుకోవచ్చు SWP. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.